ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ ఈ సమయంలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే ఆత్మీయ ఆభరణములు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం. మరి మనకి శరీరానుసారమైన ఆభరణాలు అయితే కంటికి కనిపిస్తూ ఉంటుంటాయి. ఈ ఆత్మీయమైనటువంటి ఆభరణాల గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది, అసలు ఈ ఆత్మీయమైనటువంటి ఆభరణాలు అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, మరి దయచేసి మీరంతా కూడా బైబిల్ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక మీరందరూ ఓపెన్ చేసి 6వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు చదివినట్లయితే మరి 13వ వచనం నుంచి చూద్దాం మనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ వీరుడు ధరించుకోవలసినటువంటి సర్వాంగ కవచంలో 6 ముఖ్య విభాగాలు ఉన్నాయి. మళ్ళీ పిల్లరా, సర్వాంగ కవచం అనేటువంటిది ఏంటంటే ఆపాదమస్తకం అంటే ఏంటంటే అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు అని అర్థం. పిల్లలు అర్థమవుతుంది కదా అందరికీ? హల్లెలూయా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఆపాదమస్తకం. సర్వాంగ కవచం అంటే అండి సర్వాంగాలకి కవచం ధరించుకోవాలంట. ఈ సర్వాంగ కవచంలో మళ్ళీ 6 ముఖ్యమైనటువంటి విభాగాలు ఉన్నాయి. అవి ఏంటి అని మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. అవి మీరు చదవండి, 14, 15, 16, 17 వచనం చదివితే తెలుస్తాయి. 6 ఇక్కడ ముఖ్య విభాగాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది ఏంటంట నడుమునకు సత్యం అనే దట్టి, రెండోది ఏంటంట నీతి అనే మైమరు, మూడోది ఏంటంటే పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనస్సు అనేటువంటి జోడు, నాలుగోది ఏంటంటే విశ్వాసం అనేటువంటి డాలు, ఐదోది ఏంటంటే రక్షణ అనేటువంటి శిరస్త్రానం, ఆరోది ఏంటంటే దేవుని వాక్యము అనేటువంటి ఆత్మఖడ్గము. దేవుడు వీటి ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రార్థించేద్దాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి. ఈ యొక్క ఆత్మీయ ఆభరణముల గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మరి ప్రతి వారికి అనుగ్రహించమని యేసు నామములో నీ అభిషేకం విడుదల దయచేయమని ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. ఈ రోజున మన జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి. మనకి ఈ ఎఫెసీ పత్రికలోనే చూసినట్లయితే 10వ వచనం నుంచి మీరు చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి, ఎందుకనంట మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచి సర్వాంగ కవచం ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహాలతోనూ పోరాడుతున్నాము. ప్రియులారా, శీతాకాలం వచ్చిందంటే మనం బయటికి వెళ్ళాలనుకోండి, బయటికి వెళ్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఏం చేస్తాం, స్వెటర్ వేసుకు వెళ్తూ ఉంటుంటాం. ఎందుకంటే ఆ చలి నుంచి మనం కాపాడబడాలి, ఆ చలి మనకి తాకకూడదంటే ఖచ్చితంగా స్వెటర్ వేసుకు వెళ్ళాలి. అలాగే ఎండాకాలం వచ్చినప్పుడు బయటికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా లైట్ కలర్ బట్టలు వైట్ వేసుకెళ్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ ఎండ నుంచి మనం కాపాడబడాలంటే ఖచ్చితంగా అవి కాటన్ వైట్ అవి వేసుకెళ్ళాలన్నమాట. అర్థమవుతుంది కదండి? అదేవిధంగా వర్షాకాలం వచ్చినప్పుడు మనం బయటికి వెళ్తూ ఉన్నామంటే అప్పుడు మనం ధరించుకోవాల్సింది ఏంటంటే రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ ఇటువంటివి మనం వేసుకెళ్తాం. ఆ రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏమవుతాం, ఆ వర్షం నుంచి కాపాడబడతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ లోకంలో మనం పోరాడుతుంది ఎవరితో, శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు ఉన్నాయంటండి, వాటిలో మనం పోరాడుతున్నామంట. మరి వాటితో పోరాడేటప్పుడు ఎటువంటి ఆభరణాలు ధరించుకోవాలి? పెళ్ళికి వెళ్తే ఒక ఆభరణాలు ధరించుకుంటాం, మనం పనిలోకి వెళ్తే ఒక ఆభరణాలు ధరించుకుంటూ ఉంటుంటాం, మనం పిల్లలు పని చేసినప్పుడు ఒక ఆభరణాలు ధరించుకుంటూ ఉంటుంటాం. అర్థమవుతుంది కదా? కోతకి వెళ్ళినప్పుడు కొడవలు ఖచ్చితంగా పట్టుకెళ్తాం. అలాగే ఏ పనికి వెళ్ళినప్పుడు ఆ ఆయుధం ధరించుకుని వెళ్ళినప్పుడు మాత్రమే ఆ పని మనం చేయగలుగుతాం, ఆ పనిలో మనం విజయం పొందగలుగుతాం. హల్లెలూయా. ఒక వీధి గుండా వెళ్తున్నాం, అక్కడ భయంకరమైనటువంటి కుక్కలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, చేతిలో కర్ర పట్టుకుని వెళ్తాం. అంటే ఏ సందర్భానికి తగినటువంటిది ఆ ఆయుధాన్ని ధరించుకుని వెళ్ళాలి. ఇక్కడ అలాగే సర్వాంగ కవచం ధరించుకోవాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ సర్వాంగ కవచంలో ఉన్నటువంటి 6 ముఖ్యమైనటువంటి విభాగాలు ఏమున్నాయంటే మళ్ళీని పాదాలకి, నడానికి, మై మరవు అంటే తొడుగు, మరి విశ్వాసం అనే డాలు, శిరస్త్రాణం అంటే తలకి, నెక్స్ట్ ఆత్మఖడ్గం.
ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తారన్నమాట. నిలబడి ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. మీరు చదువుకున్నట్లయితే 14వ వచనం నుంచి ఇవన్నీ చదివినట్లయితే ఈ 4 వచనాల్లో కూడా పౌలు గారు ఈ మాట రాయడం ఇది 4వ చారంటండి. నిలబడి ఉండండి అని చెప్పేసి మనం కింద పడిపోయి సాతాను మనల్ని కాళ్ళతో తొక్కనివ్వకూడదు అంటండి. ప్రియులారా గమనించాలి, మనం క్రింద పడిపోయి సాతానుగాడు మనల్ని కాళ్ళతో తొక్కేసేటువంటి పరిస్థితి మనకు రాకుండా చూసుకోవాలంటే ఎప్పుడు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి వెన్ను చూపించేసి పారిపోకూడదు అంటండి. ప్రియులారా, ఇతరులు పోరాడుతూ ఉంటే సోమరులాగా కూర్చొని ఉండకూడదంట. పోరాటం అంతా కూడా క్రీస్తుకు అప్పగించి మనమేమీ పోరాడకుండా కూర్చోవడం కూడా తగదు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో మరి ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి మన పక్షంగా ఆయన ఉన్నాడు. అయితే మనం కూడా పోరాడాలి. మరి దావీదు గారు వెళ్ళి మా దేవుడు గొప్పవాడు, మా దేవుని తిరతకు నువ్వెవరో, మా దేవుడు నేను చూసుకుంటాలే అని మాట్లాడకుండా వచ్చేయట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఈయనకు వచ్చే చిన్న విద్యను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఈయనకు వచ్చినటువంటి ఆ వరిసెలను తిప్పడం ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ వరిసెల్లో ఏం పెట్టి ఉపయోగించాడంటే రాడు పెట్టి ఉపయోగించాడంట. ఆ రాడే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో ఉన్న వాక్యాన్ని ఉపయోగించాలి, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని ఉపయోగించాలి, మనలో ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించాలన్నమాట. పూర్ణ బలంతో దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అయితే మనం కూడా పోరాడాలి. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యుద్ధ రంగంలో ఊరికే నిలిచి చూస్తూ ఉంటే విజయం మనం పాలు పొందలేము. విజయంలో మనం పాలు పొందలేము, అపజయమైపోతాం. అన్ని దుష్ట శక్తులకు వ్యతిరేకంగా మరి మనం ఎదురు నిలబడి పోరాడుతూ ఉండాలన్నమాట. జయించడానికి ధైర్యంతో, పట్టుదలతో, విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభువారి పట్ల మరి మనం ఏం చేయాలంటే భక్తితో పోరాడాలంటండి. విజయం రావాలంటే పోరాడాలి. అలా చేయనటువంటి పక్షంలో మరి మన విషయంలో ఈ పోరాటం అనేటువంటిది ప్రారంభానికి ముందే దాదాపు ముగిసిపోతుంది. ఇంకా ప్రారంభించక ముందే పోరాటం ముగిసిపోతుంది. ఎందుకంటే పట్టుదల కానీ, విశ్వాసం కానీ, ధైర్యం కానీ మన లేకపోతే అమ్మో వాళ్ళతో ఎక్కడ పోరాడతాం. ధైర్యం లేనివాడు ఏం చేస్తాడు? అసలు యుద్ధానికి రాడు, బయటికి ఇంట్లోనే కూర్చుంటాడు. ఆరంభంలోనే ఆగిపోతుంది అనమాట. కాబట్టి ఈ రోజున చాలామందికి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, అనారోగ్యం, ఇట్లా సమస్యలు లేనటువంటి మనిషి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే నాకు సమస్యలు ఉన్నాయి, నీకు సమస్యలు ఉన్నాయి, మన పక్కోళ్ళకి సమస్యలు ఉన్నాయి, వెనకోళ్ళకి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక ఆమె బాధపడుతూ ఉన్నదంట. ఆ కుమారుడు చనిపోతేనే. ఎందుకనమ్మా బాధపడుతున్నావు అంటే, నా కుమారుడు చనిపోయాడండి, నా జీవితం ఎందుకు ఇంకా ఇటువంటి సమస్యలు ఇరుక్కుపోయానంటే, ఒక ఆయన అన్నాడంట, సరే అమ్మ మీ ఊరంతా తిరిగి సమస్య లేనటువంటి ఇంట్లోంచి ఒక గుప్పుడు బియ్యం తీసిరా అన్నాడంట. ఆమె ప్రతి ఇంటి తిరిగిందంట. ఏ ఇంటికి వెళ్తే ఇల్లు సమస్యలు చెప్తున్నారంట. అమ్మ మా అత్తగారు ఎలాగమ్మా, మా కోడలు ఎలాగమ్మా, మా తోడు కోడలు ఎలాగమ్మా, మా ఆడబడుసు ఎలాగమ్మా, మా అబ్బాయి ఎలాగండి మాట్లాడట్లేదు, మాకు ఇలాగండి ఆర్థిక సమస్యలు, మాకు ఇలాగండి ఉద్యోగ సమస్యలు, మాకు ఇట్లాగా ఊరంతా తిరిగినా కూడా ఒక్క ఇంటిలోంచి ఆమె గుప్పుడు బియ్యం తీసుకురాలేకపోయిందంట. సమస్య లేనటువంటి ఇల్లుని కొనుక్కోలేకపోయిందంట. ప్రియులారా, అంటే ఈ లోకంలో మనకు శ్రమ సంభవించిన. యోహాను 16:33లో దేవుడు చెప్తాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినను ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నాడు. శ్రమల గురించి మాట్లాడతలేదు దేవుడు, ధైర్యం గురించి మాట్లాడుతున్నాడు. శ్రమలు వస్తే వస్తాయి, శ్రమలు కాదు ఇక్కడ. ధైర్యం డామినేట్ చేయాలి సమస్యను. హల్లెలూయా. ధైర్యాన్ని ధరించుకోవాలన్నమాట. ఎప్పుడైతే ధైర్యంతో నిలబడ్డామో మురుగు దగ్గొచ్చిన కుక్క కూడా తోక ముడుచుకుని వెనక్కిపోతుంది. కాబట్టి మనలో ధైర్యం లేకపోవడం వల్ల మనల్ని తరుగుతూ ఉంటుంటుంది. వెన్ను దానికి కనపడ్డదంటే వెంట పడుతుంది. ఇలా అర్థమవుతుందండి. మన వెన్ను దానికి కనిపించిందంటే, మన వెనక భాగం దానికి కనపడ్డదంటే మన వెంట పడుతుంది. అదే మన ముఖం దానికి కనపడ్డదంటే అది వెన్ను చూపిస్తుంది, అది వెన్ను తిరుగుతుంది. వావ్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, కాబట్టి ఈరోజున సమస్య మన వెంట పడుతూ ఉందంటే మనం వెన్ను చూపిస్తూ ఉన్నాం, అంటే భయపడిపోతున్నాం, అంటే పిరిగిపోతున్నాం, పారిపోతూ ఉన్నాం. నాకు ఒక సత్యం ఇక్కడ అర్థమైంది ఏంటంటే, నిజంగా ఏంటంటే పాదాలకు చెప్పారు, నడానికి చెప్పారు, తలకాయకి చెప్పారు, చేతుల్లోకి చెప్పారు, అన్నీ చెప్పారు. ఎక్కడన్నా వెనక భాగానికి ఏమైనా కవచం చెప్పాడు దేవుడు ఇందులోను? ఈ 6 భాగాలు ఎక్కడన్నాను? వెనకాల మరి వీపుకి ఏదన్నా కట్టుకోండి, వెనకాల దానికి ఏమైనా చెప్పాడు దేవుడు? ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే వెన్ను చూపించి వెళ్ళిపోయించేటువంటి వాడికి ఇంకా ఎందుకు? పోరాడేవాడికి కావాలి కానీ ఆయుధమైన కవచమైనను. పారిపోయేవాడికి ఎందుకు? ఇంకా పారిపోయేవాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి కావాలంటే ఆభరణాలు? యుద్ధం చేసేవాడికి, యుద్ధంలో ముందుకెళ్ళేవాడికి, నిలబడేవాడికి కావాలన్నమాట. ధైర్యం ఉన్నవాడికి కావాలన్నమాట. హల్లెలూయా.
అంతేగాని వెను చూపించి అమ్మో సాతానని చెప్పి పారిపోయేవాడికి పిరిగిపడేవాడికి అవసరం లేదు కవచాలు. సాతానికి వెను చూపించే వాళ్ళకి కవచాలు అవసరం లేదు. సాతానికి ఎదురెళ్ళే వాళ్ళకి మాత్రమే ఈ కవచాలన్నీ కావాలని చెప్తా ఉన్నాడు దేవుడు. ధైర్యంతో పోరాడే వాళ్ళకి చూడండి, అన్ని రకాల కవచాలు ఉన్నాయి, కానీ వెనకాల వెను చూపించి వెన్నుకి మాత్రం వెనకాల భాగానికి మాత్రం ఏం కవచాలు లేవు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమని చెప్దాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కాబట్టి ఆత్మీయమైన ఆభరణాలు అంటే ఎట్లా ఉంటాయంటే ఇదేనమాట. నడనికేమో సత్యం అనే దట్టి, నీతి అనేటువంటి మైమరు, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనేటువంటి జోడు, చెప్పులు జోడు, విశ్వాసం అనేటువంటి డాలు, రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, దేవుని వాక్యం అనేటువంటి ఆత్మఖడ్గం. ఈ 6 ముఖ్య విభాగాలు కూడా సర్వాంగ కవచంలో ఇమిడి ఉండాలన్నమాట. ఈ 6 కలిగి ఉంటేనే అప్పుడు సర్వాంగ కవచం. సర్వ అంగాలు అంటే అన్ని అంగాలకు కవచం చేత కప్పబడి ఉండాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వెనుతిరిగి వెళ్ళిపోయే వాళ్ళకి కవచాలు అవసరం లేదు. వెనుతిరిగి వెళ్ళిపోయే వాళ్ళకి ఏ విధమైనటువంటి కవచం అవసరం లేదు. ఇంకా వెనుతిరిగిపోతే అయిపోయినట్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పట్టుదలతో, విశ్వాసంతో, దేవుని పట్ల భక్తిభావంతో మనం పోరాటం చేయాలంటండి. అలా చేయనటువంటి పక్షంలో మన విషయంలో ఈ పోరాటం అనేటువంటిది ఎప్పుడు ఆగిపోద్ది? ప్రారంభంలో ఆగిపోతుంది అంటే. పిరిగి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక పోరాటం చేయకముందే ఎలాగ నేను ఓడిపోతానని చెప్పి పోరాటం చేయడం మానేస్తారంట. కాబట్టి మనం ఓడిపోయిన వారం అవుతాం. అప్పుడు ఎవరం అవుతాం అంటండి? మనం ఊడిపోయినటువంటి వారం అవుతాం అంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోషువ గ్రంథం 1:17 మనం చూసినట్లయితే, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము, నీ దేవుడని యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడైండునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటేనే విజయం. దేవుడు మన పక్షాన ఉంటేనే విజయం అన్నమాట. కాబట్టి పౌలు గారు ఈ 6 కవచ భాగాలను ఉదహరించి మాట్లాడుతున్నాడు అనమాట. ఈ 6 కవచంలో ఉన్నటువంటి భాగాల మాట ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీపుకు ఎలాంటి కవచం ఇందులో కూడా కనిపించట్లేదు మనకి. మరి శత్రువుకు వెన్ను చూపి పారిపోయేటువంటి పిరికి బందలకు ఎలాంటి భద్రత లేదు. హల్లెలూయా. ప్రియులారా, తెలిసిపోతుంది మన భక్తుడు. శత్రువుకి వెన్ను చూపించి అంటే పారిపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి భద్రత లేదనమాట. వెన్ను చూపించేటువంటి వాళ్ళకి భద్రత లేదు. పిరిగిపోయేటువంటి వాళ్ళకి, పారిపోయేటువంటి వాళ్ళకి భద్రత లేదు. ఈ సమస్య నేను తట్టుకోలేను, ఇంక నేను ఊరేసుకుంటాను, ఈ జీవితాన్ని నేను ముగిస్తాను, నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఇంక నేను ఎందుకు అని చెప్పేసేసి మరి వెను చూపించేటువంటి వారు, శత్రువుకు వెను చూపించి పారిపోయేటువంటి వారు పిరికి బందలు అనమాట. అందరం వాళ్ళకి ఎలాంటి భద్రత లేదన్నమాట. కాబట్టి సత్యాన్ని దట్టి అంటే ఏంటంటే నడుముకు కట్టుకునేటువంటి వెడల్పైనటువంటి గట్టి బట్ట అన్నమాట. ఇప్పుడు బెల్ట్లు వచ్చాయనుకోండి. ఇప్పుడు పూర్వకాలంలో ఆపరేషన్ అయిన తర్వాత స్త్రీలకి ఆపరేషన్ లేదులేండి. పూర్వకాలంలో నార్మల్ డెలివరీలు అవి అన్నినప్పుడు అలా ఆ డెలివరీ అయిన తర్వాత ఏం చేసేవారంటే ఆ పొట్టకి చాలా గుడ్డ వేసి గట్టిగా కట్టేవారు అనమాట. అది అట్లా. ఈ దట్టి అంటే ఏంటంటే ఒక వెడల్పైనటువంటి గట్టి బట్ట అనమాట. గట్టి బట్ట. ఇప్పుడు బెల్ట్లు వచ్చినాయి కదండి ఇలా స్టమక్కి, ఆ టైప్ది అనమాట. మన నడని కట్టుకునేటువంటి ఆ వెడల్పైనటువంటి గట్టి బట్టనే దట్టి అంటారనమాట. కాబట్టి విశ్వాస జీవితంలోనూ మరి పోరాటంలో సత్యమే అన్నింటికీ ఆధారం. మెయిన్ ఏంటంటే సత్యం సత్యం సత్యం. యేసు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. హల్లెలూయా. ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగినా ఆ నడానికి చుట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే విశ్వాసం యొక్క సత్యం గురించి, మరి యథార్థత గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. విశ్వాసులు అందరూ కూడా సత్యం పలుకుతూ యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉండాలని చెప్తున్నాడు. కానీ మన యొక్క ఈ సత్యము యథార్థత సహాయంతో సాతాను యుద్ధానికి వెళ్ళేందుకు మనం తెగిస్తామా? నేను సత్యమే మాట్లాడుతున్నాను, నేను యథార్థంగానే ఉన్నాను అని మనం యుద్ధానికి వెళ్ళిపోయేటువంటి సాహసం చేసామనుకోండి చాలా ఇబ్బంది పడిపోతాం. అటువంటి సాహసం చేయకూడదు అంటుంది.
ఆ? మరి సాతాన్ని ఎదిరించాలంటే ఖచ్చితంగా దేవుడు బైబిల్లో వెల్లడి చేసినటువంటి సత్యం మనకు అవసరం అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా మనం జీవితంలో కలిగి ఉండాలన్నమాట. యోహాను సువార్తలోనే 8:31 మీరు చూసినట్లయితే ఆ, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. వావ్, చూసారండి, సత్యం అనేటువంటి దట్టి అంటే బట్ట, అంటే ఈ నడానికి కట్టుకోవాల్సిందనమాట. మెయిన్ మనకి ఇదనమాట, నడు. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 32వ వచనం చూద్దాం. వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. కాబట్టి మా నాన్నది, మా అమ్మది, ఇది మా పాస్టర్ లేకపోతే పాస్టర్ గారి పిల్లలం, మేము ఇట్లా చెప్తా ఏం వర్కౌట్ అవ్వ. ఇక్కడ ఏం చేయాలంటే కాబట్టి తనను నమ్మిన యూదులతో దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు వాక్యమునందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అంటే వాక్యంలో నిలిచి ఉండాలంటే అప్పుడే సత్యాన్ని గ్రహిస్తాం. వాక్యంలో లేనట్లయితే, వాక్యానుసారంగా మనం జీవించలేకపోయినట్లయితే, వాక్యానికి దగ్గరగా లేనట్లయితే సత్యాన్ని మనం గ్రహించలేము. హల్లెలూయా, నాకు శిష్యులైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఎప్పుడు వాక్యమందు నిలిచేవారైతే, వాక్యమందు నిలవబడి ఉండాలి. నిలవాలంటాడు వాక్యంలో. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనంలో దేవుని మాట ఏం జరుగుతుందంటే, సత్యమందు అనగా సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. పిల్లలు గమనించాలి, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యుద్ధ వీరుడు ధరించుకోవచ్చినటువంటి సర్వాంగ కవచంలో ఉన్న 6 ముఖ్య విభాగాల్లో మొదటిది ఏంటంటే సత్యం అనేటువంటి దట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 17వ వచనం, సత్యమందు అనగా సత్యం వలన వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకంలోనికి పంపుచున్నానని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఏంటంటే సత్యం అంటే ఏంటంటే వాక్యమే, దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి సత్యం మనల్ని సైతాను శక్తి నుంచి విడిపిస్తూ ఉంది. సత్యం మనల్ని ఏం చేస్తుందంటే సరైన విధానంగా జీవించే విధంగా మనల్ని పోరాడేందుకు మన సమర్థం చేస్తూ ఉందన్నమాట. ఇక్కడ సత్యాన్ని మనల్ని మనం కాపాడుకునేందుకు వాడాలంటాడు సత్యం. 17వ వచనం ప్రకారం మరి శత్రువుపై దాడి చేసేందుకు దాన్ని ఉపయోగించాలి. మనం సత్యాన్ని నమ్మి అర్థం చేసుకోవాలంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మరి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి, డిసప్పాయింట్ అవుతూ ఉన్నారా? కాబట్టి ఆ సత్యాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించాలి. లేకుంటే సైతానుతో ఈ పోరాటంలో మనల్ని మనం కాపాడుకునేందుకు కానీ, ఆ సైతానుని దెబ్బతీసేందుకు కానీ అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ముఖ్యంగా మనం క్రీస్తు సువార్తను అర్థం చేసుకుని నమ్మాలంటండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి 2వ తెస్సలోనిక పత్రిక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉన్నది, చూద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువు వలన ప్రేమించబడినటువంటి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. 14వ వచనం, మీరెలాగో రక్షించబడి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పిలిచాడంటండి. మరి ఇలా గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవునిలో మనం వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బాగా అర్థం చేసుకుంటున్నా ఉన్నప్పుడు మన జీవితంలో తెలియనటువంటి మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. అంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు
ఒక జిమ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఎలాగైతే మనిషిలో శరీరంలో మార్పులు వస్తాయో, ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందో, అలాగే స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునితో సమయం గడుపుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటండి, మార్పులు అనేటువంటివి వస్తాయి. ఆలోచనలో, శరీరంలో, పద్ధతిలో, విధానంలో, ప్రతి దాంట్లో మార్పులు అనేటువంటివి వస్తాయి. మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా, ఓ సోదరా తీర్పు దినం దాగలేవురా. మారు మనసు మనిషికి మార్గం, మార్పులేని మానవుండా తీర్పు దినం దాగలేవురా, ఓ సోదరా అంటాడు ఒక భక్తుడు. మార్పు లేనటువంటి మనిషి తీర్పు దినాన్ని ఖచ్చితంగా దాగలేడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మారు మనసు పొందావా లేదా? గతంలో ఈయన చాలా కోపిష్టండి, ఇప్పుడు చాలా కరుణ కలిగినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. గతంలో ఈయన చాడిస్టండే, ఇప్పుడు చాలా నెమ్మదస్తుడైపోయాడు. కాబట్టి ఇది మార్పు మనలో రావాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సత్యం అనేటువంటి బెల్ట్ పెట్టుకోవడం అంటే మరి మన మనస్సులను బైబిల్ సత్యాలతో నింపుకొని సైతాను దాడి చేసినప్పుడు దాన్ని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండాలంట. ఇలా మీకు అందరికీ అర్థమయ్యేటువంటి భాష ఏంటంట, బెల్ట్ పెట్టుకోవాలంట. బెల్ట్ పెట్టుకుని ఏం చేయాలంట, సాతానుగాడు మన మీదకి వచ్చినప్పుడు ఆ బెల్ట్ని ఇట్లా తీసి తీసుకుని కొట్టుడు కొట్టాలన్నమాట సాతానుగాడు. ఈ బెల్ట్ దెబ్బలకు భయపడాడు పారిపోవాలి. అర్థమవుతుంది కదా అందరికీ. ఈ మొదటిది మనకి ఏంటంటే సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ముఖ్య భాగాల్లో మొదటిది ఏంటంటే నడానికి సత్యం అనేటువంటి దట్టి బెల్ట్. హల్లెలూయా. ఈ బెల్ట్ పెట్టుకుని ఉండాలంటే సాతానుగాడికి మన మీదకి వచ్చినట్లయితే ఆ బెల్ట్ తీసి బాధాలంట. హల్లెలూయా. కాబట్టి సాతాను మన మీద దాడి చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ బెల్ట్ని తీసి సాతాన్ని చితక్కొట్టేసేయాలన్నమాట. సాతాను మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ బెల్ట్ని వాడాలన్నమాట. ఎప్పుడైతే ఆ బెల్ట్ని వాడతామో ఖచ్చితంగా భయపడదు. బెల్ట్ దెబ్బలకి ఏమైనా ఇంకా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ సత్యంతో కొట్టాలంట సాతానుగాడిని. యేసుప్రభువు వాడండి బెల్ట్. సాతానుగాడు వచ్చి యేసుప్రభువు దగ్గరికి, నువ్వు దేవుని కుమారుడేనా? డౌట్ నాకు, నువ్వు ప్రూవ్ చేస్తావా? మరి ఎక్కడి నుంచి దూకేసాయి, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకో, నాకు నమస్కారం పెట్టు ఇవన్నీ అంటుందంట. వెంటనే దేవుడు ఏం చేశాడంటే దూకేయలేదు, వెంటనే నమస్కారం పెట్టలేదు, వెంటనే ఏమీ ప్రూవ్ చేసుకోలేదు. కానీ ఏం చేశాడంటే నేను దేవుని బిడ్డనో కాదో నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని మర్యాదగా చెప్పాడు. వింటలేదు. అప్పుడు బెల్ట్ తీసాడండి. 3 సురకల ఎద్దులోకి వామ్మో అని పరారైపోయిందంట. బెల్ట్ ఉపయోగించాడు కాబట్టి ఆయన పరారైపోయింది. అలాగే దట్టి ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ బైబిల్ సత్యాలతో నింపుకొని సైతాన్ని దాడి చేసినప్పుడు దాన్ని మనం ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. ఎక్కడ ఏ ప్రశ్న వేసినా ప్రశ్న సమాధానం వాక్యంలో నుంచే చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలో నుంచే చెప్పారంట. కాబట్టి మనం కూడా యు ఆర్ ఎలోన్ అన్నారు అనుకోండి, నువ్వు ఒంటరివి అన్నారు అనుకోండి, ఎవరన్నా నీకు ఎవరు లేరు అన్నారు అనుకోండి, అప్పుడు తీయాలి మన దట్టి, మన బెల్ట్ తీయాలన్నమాట. ఎవరు ఒంటరి అన్నారు రండి అని చెప్పి ఆ 91వ కీర్తనలోకి వెళ్ళి ఆ బెల్ట్ ఇలా తీసి నడువులోంచి ఇలా రావాలన్నమాట. ఎక్కడ ఉంటుంది మనకు వాక్యం? హృదయం లోపల ఉంటుంది. హృదయం నిండు ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఈ బెల్ట్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది, నడుము దగ్గర. కాబట్టి నడుము దగ్గర నుంచి మనం ఇలా తీయాలన్నమాట. నడుము దగ్గర నుంచి నోట్లోంచి వస్తుంది అన్నమాట మనకి. ఏమని? 91వ కీర్తన 15వ వచనం ఏముందో తెలుసా? శ్రమలో నేను అతనికి తోడేనని, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. నేను అంటానేంటి? నాతోటి దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాతో ఉండి నా విరోధి అయినటువంటి సాతాను దేవుడు పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అట్లా చెప్పాలి. మనకు అనారోగ్యం వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా నేను అంటాను కాదు, దేవుడు నాతో ఉన్నాడు తెలుసా, ఆయనే పోరాడతాడు అని మనం ఎప్పుడైతే చెప్తామో
ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. ఆ బెల్ట్ ఇచ్చుకోవాలన్నమాట. మన ఇంటికి కుక్క వచ్చిన దానికి బెల్ట్లో ఏం చేస్తాం? కర్ర ఇచ్చి కొడతాం, అంతే కదండి. కాబట్టి మనం ఏం చేయాలంట? ఈ బెల్ట్ను వాడాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈరోజున సత్యం అనేటువంటి దట్టిని ధరించుకోవాలంటండి. సత్యం. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తూ ఉంటుంటాడు కదండి, ఆయన స్వయంగా చెప్పాడు. ఆయన యేసు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను ఈ 6 కవచాల్లో మొదటి కవచం గురించి మరి మీ ముందుకు తీసుకురావాలని చెప్పి ఆశ కలిగి ఈ యొక్క వాక్యాన్ని నేను మరి తీసుకొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వార్లారా, కీర్తన గ్రంథం 43 అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 60వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నాము అని చెప్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గం సత్యంగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడవని ఎరుగుదుము అని చెప్తున్నారండి. ఎవరంటే సత్యవంతుడు అంటే ఆయనే సత్యం. కాబట్టి ఆయన ఏం చేయాలంటే మనం ధరించుకోవాలి. ఒక దట్టి ఎలాగైతే కట్టుకుంటామో, స్త్రీలకు బాగా తెలుస్తుంది నడుము కట్టుకోవడం గురించి. యేసుక్రీస్తు ప్రభువు కూడా చూడండి, నడుము కట్టుకునేవాడు ఆయన, అంగేసుకుని చక్కగా ఇట్లా తాడుతోటి. అదే ఇప్పుడు మనకి ఏమైందంటే బెల్ట్ పెట్టుకునేటువంటి విధానం వచ్చింది, బొందు కట్టుకునేటువంటి విధానం. ఇవన్నీ కూడా ఏంటంటే నడునికి సపోర్ట్ అనమాట. హల్లెలూయా, మనిషికి మంచి సపోర్ట్ ఇస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు సత్యవంతుడయ్యుండి, హల్లెలూయా. ఎవరంటండి? మన దేవుడు సత్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సత్యవంతుడయ్యుండి ఏం చేస్తున్నాడు అంటండి? మన సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వసత్యం ఆయన సత్యవంతుడయ్యుండి సత్యాన్నే చెప్తూ వస్తూ ఉన్నాడు. బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టవని మోమాటం లేనివాడు అని ఎరుగుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 12:14 కూడా ఉంటుంది. ఏంటంటే నీవు మోమాటం లేనివాడవై దేవుని మార్గం సత్యముగా బోధించువాడవు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి యోహాను సువార్త 1:17 వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడిన కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 8:32 వచనంలో దేవుని మాట ఏమి సెలవిస్తుందంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా. కాబట్టి సత్యం, ఈ దట్టి మనం ఎప్పుడైతే కట్టుకున్నామో స్వతంత్రంగా ఉంటాం, మనం బంధకాల్లో ఉండం, సమస్యల్లో ఉండం, ఆందోళనలో ఉండం. కాబట్టి ఈ యొక్క ఆ దట్టి ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నదో మనకు భయం అనిపించదు, బాధ అనిపించదు, బలహీనత అనిపించదు. ఖచ్చితంగా దేవుని స్తుతించగలుగుతాం, దేవుని మహింపరచగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8:31 దేవుడు అంటాడు, తనను నమ్మిన యూదులతో మాట చెప్తున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన్నవారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. శిష్యులు వేరండి, నిజముగా శిష్యులు వేరు. నిజముగా శిష్యులైతేనే సత్యాన్ని గ్రహించగలుగుతారంట. కాబట్టి ఈరోజు నా ఎక్కడ చూసిన అసత్యం, కూరగాయల అమ్మిగాడ అసత్యం. నేను ఎందాక కూరగాయలు కొంటకెళ్తే 3 షాపులకు అవతల ఒక రేటు ఉంది, 3 షాపులకి ఇవతల ఒక రేటు ఉంది. ఏంటన్నంటే పెరిగిపోయినాయి అది ఇది అంటున్నారు. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు, ఎవరి మాట సత్యం అనేటువంటిది. చూడండి, మీరు నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదనంట. ఎప్పుడు?
యేసుప్రభువు చెప్తున్నాడు తన నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. వాక్యం వినడం వేరండి, దాని మీద నిలబడడం వేరు. మీరందరిని క్షమించాలంటే క్షమించాలి, ఓకే అయిపోయింది. కానీ ఆ వాక్యం మీద నిలబడ్డప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా అందరిని క్షమించాం. మన ఒక సహోదరుడు ఈ క్షమాపణ విషయంలో వాక్యం విన్నట్టు ఏం చేయడంట, మీతో ఎవరితోటన్నా సమాధానం లేదు వెంటనే ఫోన్ చేయండి అంటే వాక్యం వింటూ ఉండగానే ఫోన్ చేసి మాట్లాడాడు. అదండి నిలిచి ఉన్నటువంటి వాక్యంలో. చెవులతో వినటం కాదు, నిలిచి ఉండటం అంటే మనసుతో విని నిలబడటం అన్నమాట. కాబట్టి మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించేద్దరు, అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుందంట. సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది, బంధకాలలో నుంచి విడిపిస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈరోజున బంధకాలు, మనుషుల మధ్య బంధకాలు. ఎందుకంటే సరైనటువంటి నడుము కట్టుకోకపోతే నడవలేం, ఎదరక నడదు. సంబంధాలు, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఎదరక నడవు. ఏంటంటే సత్యం అనేటువంటి దట్టి లేకపోవడం వల్ల, నీతి అనేటువంటి మైమరువు లేకపోవడం వల్ల అన్ని అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. పాదాలకు సరైన సమాధాన సువార్త చెప్పులు చూడు లేకపోవడం వల్ల వాళ్ళిద్దరు కలిసి నడిచిన అడుగులు ముళ్ళబాట అయిపోతూ ఉంది. కొంతకాలానికి ముళ్ళు దిగిపోతున్నాయి, రక్తం కారిపోతూ ఉంది, సమస్యలు వచ్చేస్తున్నాయి, బాధ, ఏడుపు, రోదన. ఎందుకనంటే వేసుకున్నటువంటి నడుస్తున్నటువంటి నడకలు చెప్పులు లేకుండా నడిచేస్తున్నారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, మరి ఇవన్నీ కూడా వారానికి ఒకటి చెప్పుకుంటూ వెళ్ళాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. మన టాపిక్ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆభరణాలు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ వీరుడు మరి ధరించుకోవాల్సినటువంటి సర్వాంగ కవచము, ఆ కవచములో ఉన్నటువంటి 6 ముఖ్యమైనటువంటి విభాగాలు ఉన్నాయన్నమాట. ఆ విభాగాల్లో మొట్టమొదటిదే నడుమునకు సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు దేవుడు చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 8:35 దేవుడు చెప్తాడు, నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. వావ్, సత్యం చెప్తే నమ్మరంటండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. 8:46 వచనంలో దేవుడు మాట అంటాడు, నా యందు పాపం ఉన్నదని మీరు ఎవడ స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అని చెప్పి దేవుడు అంటాడు. అందుకే యోహాను సువార్త 14 అద్భుతమైన మాట, హృదయం మీద ప్రతి వారు రాసుకోబెట్టవలసి ఉన్న మాట ఏంటంటే, యేసు ప్రభువు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే సత్యము నేనే, సత్యమైనటువంటి మార్గము నేనే. హల్లెలూయా. కాబట్టి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏ బంధకాల్లో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా సత్యం అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే సత్యమై ఉన్నాడు. ఆయనే సత్యదేవుడు, ఆయనే నిజదేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే మార్గము. కాబట్టి ఆయన మనం నడుము చుట్టూ కట్టుకోవటం అంటే ఆయన అలంకరించుకున్నట్లయితే, అది ఆయన ఒక ఆభరణంగా మనం తగిలించుకున్నట్లయితే, ఆయన ఒక ఆభరణంగా మనం కలిగి ఉన్నట్లయితే, సత్యమైనటువంటి దట్టి ఎట్లాగైతే గట్టిగా కట్టుకుంటామో నడడానికి, ఆ నడుము గట్టిగా ఉన్నప్పుడు ఎంతసేపు నడిచినా బాధ అనిపించదు, బలహీనత అనిపించదు, లేకపోతే నడుము నొప్పండి. ప్రతి వాళ్ళకి బ్యాక్ పెయిన్. ఈ రోజున బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చిన్న పెద్ద భేదం లేదు, ప్రతి వాళ్ళు కూడా నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఆ నడుము నొప్పి పోవాలంటే ఆ నడానికి ఏంటి? దట్టి కట్టుకోవాలంటే ఇది ఏంటది? సత్యం అనేటువంటిది. నడానికి సత్యం అనేటువంటి దట్టి బట్ట కట్టుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ బట్ట కట్టుకుంటే ఈ నడానికి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కాబట్టి చెబుతుంది, ఈ సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువు చెప్తున్నాడు, నేనే సత్యం. సత్యం అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుని కట్టుకోవాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యోహాను సువార్త 17:17 చాలా అద్భుతమైన మాట ఉంది. ఏంటంట? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, సత్యములో వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే కాబట్టి ఈ ఆభరణాలు కలిగినప్పుడు మనం నడుము బలహీన పడదాం, బ్యాక్ పెయిన్ రాదు. సాతానుతో పోరాడేటప్పుడు అయ్యో నడుము నొప్పి వస్తుందండి, బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనలేము. ఇంకా ఎందుకని? మనం నడు అనుకున్నటువంటి సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నడానికి కట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని మన చుట్టూ కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఇలా కట్టుకున్నప్పుడు, ఒక దట్టిలాగా ఒక బట్టలాగా కట్టేసుకున్నప్పుడు, అంత గట్టిగా హత్తుకున్నప్పుడు ఎట్లా ఉంటుందండి? ఆలోచన చేశారు ఎప్పుడన్నాను? దేవునికి స్తోత్రం కలిగిన కాక. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి వాక్యంతో బంధించబడాలి మనం, వాక్యంతో చుట్టివేయబడాలన్నమాట. హల్లెలూయా. చూడండి, జిమ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారంటే, జిమ్ వర్కౌట్ చేస్తా అద్దంలో చూసుకుంటుంటారు, మజిల్స్ ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసేసి.
ఫిలిం స్టార్స్ వాళ్ళైతే వాళ్ళ జీవితకాలం అంతా కూడా ఎక్కువ జిమ్లో గడుపుతూ ఉంటుంటారు. నేను ఫిట్నెస్ ట్రైనర్నే కాబట్టి చెప్తున్నాను. చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫిట్నెస్కి వాళ్ళు. అద్దంలో చూసుకుంటుంటారు మన కండ్లు ఎలాగొచ్చినాయి, మన బాలం ఎలాగొచ్చిందని చెప్పేసి. కాబట్టి క్రైస్తవుడు కూడా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఆ బైబిల్ని ఎలా చదవాలంటే తెల్లవారిపోయిందా, అప్పుడే వెలుగు వచ్చేసిందా, లీనమైపోవాలన్నమాట. అందులో బైబిల్ చదువుకుంటా వెళ్తూ ఉంటుంటే అందులో లీనమైపోతూ ఉంటుంటే ఎప్పుడు చంద్రాడింది, ఎప్పుడు తెల్లవారింది, ఎప్పుడు ఏమైంది కూడా తెలియకూడదు అనమాట. అంత డీప్లోకి వెళ్ళిపోవాలన్నమాట. హల్లెలూయా. మరి ఆ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎలాగైతే మజిల్స్ వస్తూ ఉంటుంటాయో అని ఆదరణ పడతారో, నిజంగా బైబిల్ చదువుతూ ఉన్నటువంటి వారికి శాంతి అనేటువంటి కండలు పెరిగిపోతుంటాయి అనమాట. సమాధానం అనేటువంటి ఆ కట్టింగ్స్ వచ్చేస్తుంటాయి అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేటువంటి 6 ప్యాక్ వచ్చేస్తుంది అనమాట. అంత బలవంతులైపోతారు, ప్రేమలో బలవంతులైపోతారు అనమాట, ప్రేమలో పరిపూర్ణులు అయిపోతారు. 6 ప్యాక్ బయటికి రావాలంటే లోపల ఉన్న ఫ్యాట్ బయటికి పోవాలన్నమాట. ఏంటంటే 6 ప్యాక్ మనకు కనపడాలంటే పొట్టలో అందరికీ 6 ప్యాక్ ఉంటుంది. ఎందుకు కనపడదంటే ఫ్యాట్ కమ్మేసి ఉంటుంది కాబట్టి. ఆ ఫ్యాట్ అంతా బయటకు పోవాలంటే వర్కౌట్ చేయాలి, చెమట పట్టించాలి. ఆ నొడానికి ఉన్నటువంటి ఆ వేస్ట్ లైన్ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ అంతా పోతే, ఆ టైర్స్ అంతా పోతే అప్పుడు 6 ప్యాక్ బయటపడుతుంది. కాబట్టి ఈ ఫ్యాట్ అనేటువంటిది ఏంటంటే మంచిది కాదు మనిషికి. ఆ ఫ్యాట్ బాడీలో ఉంటే హార్ట్ బీట్ తేడా కొడుతుంది, అనారోగ్యం పాలైపోతాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి. కాబట్టి ఈ నడుము చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ వల్ల సరిగ్గా కూర్చోలేము, సరిగ్గా పడుకోలేము, సరిగ్గా ఉండలేము, పొట్ట పెరిగిపోవటం వల్ల. ఈ వేస్ట్ లైన్, ఈ నడుము చుట్టూ ఉన్నటువంటిది అంతా కూడా ఆ పెరిగిపోవటం వల్ల చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఆ నడుము స్ట్రాంగ్గా ఉండాలంటే సత్యం అనేటువంటి దట్టి కట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా. కాబట్టి మనలో ఉన్నటువంటి 6 ప్యాక్ ఏంటంటే 6 ప్యాక్ ఉంటుంది మనకి. అది బయటపడాలంటే ఆ ఫ్యాట్ని అంతా కూడా కరిగించాలి. ఆ ఫ్యాట్ మామూలుగా కరుగుతుందా? చాలా కష్టపడాలి, చాలా వర్కౌట్ చేయాలన్నమాట. చాలా చెమట పట్టించాలి, చాలా కరగొట్టి అరగొట్టుగా అప్పుడు ఆ ఫ్యాట్ అంతా కరిగి బయటికి పోతుంది. 6 ప్యాక్ స్పష్టంగా కనబడుతుంది అనమాట. వావ్, 6 ప్యాక్ ఉన్న వాళ్ళు చూసి అందరూ ఏం చేస్తారు? వావ్ అని ఆశ్చర్యపోతారు. అలాగే ప్రేమ కలిగిన వాళ్ళు అందరూ చూసి ఏం చేస్తారు? అట్రాక్ట్ చేస్తారన్నమాట. ఆ ప్రేమ ఏం చేస్తుంది? అనేక మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఫిట్గా ఉన్న వాళ్ళు అని చూడండి, వావ్ భలే ఉన్నారని, మంచిగా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు. ఫిట్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏ పనైనా చేయగలుగుతారు, హెల్తీగా ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు, కూర్చోగలుగుతారు, లేవగలుగుతారు. అదేం ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అదే ఫ్యాట్ వేసుకుని మంచిగా మనం లావ్ అయిపోయామనుకోండి, ఆయాసం వస్తుంది, నడవలేం, కూర్చోలేం, ఏ పని చేయలేం. ఎందుకనంటే నడానికి మనం సత్యం అనేటువంటి దట్టి కట్టుకోలేదు. ఆ నడానికి సత్యం అనేటువంటి దట్టి కట్టుకున్నప్పుడు ఎటువంటి ఫ్యాట్ని చేరనివ్వదనమాట. ఎంత ఉండాలో అంత ఉండేలా చేస్తుంది అనమాట ఆ సత్యం అనేటువంటి దట్టి. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆరోగ్యం నుంచి స్వతంత్రులుగా చేస్తుంది, అనారోగ్య సమస్య నుంచి స్వతంత్రులుగా చేస్తుంది, మరి బ్యాక్ పెయిన్ నుంచి స్వతంత్రులుగా చేస్తుంది. వీటన్నిటి నుంచి విడిపిస్తుంది అంట సత్యం అనేటువంటి దట్టి ఉంటేనే. ఈ సత్యం అనేటువంటి దట్టి మనకు లేకపోతే ప్రతి బంధకాల్లోకి వెళ్ళిపోతుంటాం అనమాట. ప్రతి ఆరోగ్య సమస్య, ఒబిసిటీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ డిసీజెస్ అంట. అంటే ఈ యొక్క ఒబిసిటీ అంటే ఈ ఫ్యాట్ పెరిగిపోవటం అనేటువంటిది వ్యాధులకు ఒక మూలం అన్నమాట. కాబట్టి అది రాకుండా ఉండాలంటే కరిగించాలంటండి. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడైతే వెళ్ళిందో లోపలదంతా కూడా కరిగిపోతుంటుంది అనమాట. దేవుని వాక్యం ఎప్పుడైతే పనిచేస్తూ ఉందో మనలో ఉన్న పాపము, శాపము ఇవన్నీ కూడా కరిగిపోయి చక్కటి షేప్ అవుతుంది అనమాట మనిషికి. హల్లెలూయా. కాబట్టి వాక్యం యందు నిలిచియుండుడి అని చెప్తుంది ఇక్కడ, నిలకడ. హల్లెలూయా. మన పాడారు కదా మంచి పాట, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. చేసామండి ఎక్సర్సైజ్, వద్దుట అనగొచ్చామండి జిమ్లోకి, ఇప్పుడు దాకా చేస్తానే ఉన్నా. ఏం చేస్తున్నాం? ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతున్నాం తప్ప ఏం చేయట్లేదు. కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. కాలక్షేపం చేస్తే కలకాలం పొట్ట అలాగే ఉంటుంది, కలకాలం ఫ్యాట్ అలాగే ఉంటుంది, ఏమీ చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ వస్తుందంట? నువ్వు ఉన్నది 40 మినిట్స్ అయినా, నువ్వు ఉన్నది 10 నిమిషాలైనా వర్కౌట్ చేస్తూ ఉంటే, కష్టపడతా ఉంటే అప్పుడు బాడీలో చేంజెస్ అనేటువంటివి వస్తాయి. ఆ చేంజెస్ ఎవరు చెప్తారంటే బయట వాళ్ళు చెప్తారు. వావ్ భలే స్లిమ్గా అయ్యావే, భలే ఫిట్గా అయ్యావే, భలే నాజుగ్గా తయారయ్యావే. ఎక్కడా? ఈయన చేసిన వర్కౌట్ అంతా కూడా లోపల నుంచి చేంజ్ తీసుకొస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంతో వర్కౌట్ మనకి ఎలా ఉన్నది? వాక్యం వింటూ ఉన్నాం కానీ, దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం కానీ అది మనలో పనిచేస్తూ ఉందా?
ఒక సిరప్ లోపలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా లోపల ఉన్న వ్యాధి బయటికి రావాల్సిందే, అప్పుడే సిరప్ పనిచేసినట్టు, లేకపోతే సిరప్ వర్కౌట్ అవ్వట్లేనట్టే. అలాగే ఈ రోజున దేవుని వాక్యం తెలుసు మనకి, కానీ అది వర్కౌట్ అవుతుందో లేదో చూసుకోవాలి. దేవుని వాక్యం తెలుసు మనకి, మన ఇంట్లో తోలుదట్టు ఉంది, కానీ దాన్ని కట్టుకుంటున్నావా లేదా? ఆ తోలుదట్టు కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనలో ఉన్నదంతా బయటకు పోతుంది. దేవుని వాక్యాన్ని దేవుని కలిగినప్పుడు, సత్యవంతుడైనటువంటి దేవుడిని మనం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని మహింపరిచేటువంటి రీతిలో ఉండగలుగుతాం. హల్లెలూయా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి పౌలు గారు మాట అంటుంటాడు అపోస్తలుల కార్యం 26-25 అధ్యాయంలో ఏమంటాడంటే, అందుకు పౌలు గారు ఎట్లా మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ఏంటంటే సత్యము, సత్యముతో కూడిన మాటలు స్వస్థ బుద్ధి కలిగిస్తూ ఉంటుంటే ఏంటంటారు, అనారోగ్యం కలిగించేవి ఉండవు, అనారోగ్యకరంగా ఉండవు అనమాట. మన మాటలేంటి, స్వస్థత అంటే ఏంటంటే ఆరోగ్యవంతంగా ఉంటాయన్నమాట మన మాటలు. హల్లెలూయా. ఒక్కొక్కరు మాటలు తేనె పూసిన కత్తిలా ఉంటాయన్నమాట. ఎంత హృదయాన్ని ఇట్లాగ తొలిచేస్తాయంటే, అవి హృదయాన్ని ఇట్లాగ ముక్కలు ముక్కలు చేసేస్తాయంటే కొన్ని మాటలు, అబ్బో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, హలో ఫెలిక్స్ గారు, నేనేం వెర్రోను కాదు, సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యవంతమైన మాటలే, నీకు మేలు చేసేటువంటి మాటలే చెప్తూ ఉన్నాను నేను, కీడు చేసేటువంటి మాటలు కాదే, హాని చేసేటువంటి మాటలు కాదే, సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలే చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నేను చివరికి మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. అనవసరమైనటువంటి అవి ఇవి కట్టుకోకుండా ఉండడానికి సత్యం అనేటువంటి దట్టి మాత్రమే కట్టుకోండి, దాని ఎందు మాత్రమే సంతోషించండి. అది ఉంటేనే మనకు మేలు చేస్తుంది. ఇంకోటి ఏదో కట్టుకున్నాం, అది కట్టుకున్నాం, ఇది కట్టుకున్నాం అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించమని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యమునందు సంతోషపరచాలంటండి, సంతోషపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మరి ఈ యొక్క ఆత్మీయ ఆభరణాలు అనేటువంటి అంశంలో మరి ముందుకెళ్తా ఉన్నాం. ప్రతి ఆదివారం ఇదే చెప్తూ ఉంటుంటాను నేను. కాబట్టి సత్యం అనేటువంటి దట్టి గురించి ఈరోజు కొంచెం ధ్యానించుకున్నాం. మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధ వీరుడు ధరించుకోవాల్సినటువంటి సర్వాంగ కవచంలో ఈ 6 ముఖ్య విభాగాలు ఉన్నాయి. ఈ మొదటి విభాగం సత్యం గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరి మరలా వచ్చేటువంటి ఆదివారం నీతి అనేటువంటి మయమరవ గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో శ్రద్ధగా వాక్యాన్ని మరలా వింటూ బలపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. చాలా అద్భుతమైనటువంటి రీతిలో నిజంగా మాకు ఉండవలసిన ఆభరణాలు, చలికి ఒకటి వేసుకుంటాం, వేడికి ఒకటి వేసుకుంటాం, వర్షంతో ఒకటి వేసుకుంటాం నా తండ్రి. డిఫరెంట్ ఆభరణాలు ధరించుకుంటాం, డిఫరెంట్ వస్త్రాలు ధరించుకుంటూ ఉంటుంటాం. కానీ తలకి గాయమవ్వకూడదని హెల్మెట్ పెట్టుకుంటాం. మన ప్రభు ఈ లోకంలో శరీరానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాం, ఆత్మానుసారమైనటువంటి ఆభరణాలు కూడా మేము ధరించుకొని నేను స్తుతించి నేను మహింపరిచే భాగ్యం ఇక్కడ మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.